ఆదిత్య 369 సినిమా గుర్తుందా? ఆ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక లింక్ ఉంది. ఏమిటో తెలుసా? ఏమిటి? ఆయన యాక్ట్ చేయబోయిన కథను వీరు చేశారు అంటారు, అంతేనంటారా? కాదు, ఇద్దరు కలిసి ప్రమోట్ చేశారు. ఎలానో ఏంటో ఆ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. మొబైల్ మసాలా వారి టాలీవుడ్ రివైండ్లోకి మనం వెళ్ళిపోతే, బాలకృష్ణ గారితో కలిసి ఒక ఫ్యాక్షన్ మూవీ చేయాలి అని చెప్పి అగ్ర కథానాయకులు చిరంజీవి గారు తన మనసులోని మాటను వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బాలయ్య బాబు గారు 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగినటువంటి ఈవెంట్లో ఒక అమేజింగ్ మెమరీని గుర్తు చేసుకోవడం జరిగిందనమాట. ఏంటంటే, ఆదిత్య 369 రిలీజ్ అయిన తర్వాత మరింత ప్రమోషన్ కావాలి అని కోరుకున్నారు. పిల్లల్ని, ఫ్యామిలీ మెంబర్స్ని అట్రాక్ట్ చేయడానికి ప్రొడ్యూసర్ గారు అప్పట్లో దూరదర్శన్లో యాడ్స్ అవి ప్రసారం చేయాలి అనుకున్నారంట. సో ప్లాన్ చేశారు. చిరంజీవి గారితో ప్లాన్ చేస్తే బాగుంటుంది, ప్రచారం చేస్తే బాగుంటుంది, మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశారట. నిర్మాత గారు అడిగిన వెంటనే చిరంజీవి గారు ఒప్పుకున్నారంట. ఆదిత్య 369 సినిమా యాడ్స్లో నటించారంట. అయితే ఈ యాడ్స్ అన్ని కూడా దూరదర్శన్లో ప్రసారం అయ్యి ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్స్కి రావడానికి అవకాశం తోడ్పడడం జరిగింది. అండ్ బాలకృష్ణ గారి నటన, ఇళయరాజా గారి సంగీతం, శ్రీనివాసరావు గారి దర్శకత్వ ప్రతిభ, చిరు గారి ప్రచారం సినిమాకు భారీ విజయాన్ని అందించాయి అని చెప్పడం జరిగిందనమాట. అది చిరంజీవి గారికి మరి ఆదిత్య 369 సినిమాకి ఉన్నటువంటి సంబంధం.